లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు. ఏమిటి సుబ్బలత్య గారు, ఏమైంది? బయట పోలీసులు వచ్చారమ్మా, ఏదో గొడవ జరిగింది. పోలీసులు వచ్చారా? ఏమిటి మీరు చెప్పేది? నమ్మలేను ఇన్స్పెక్టర్, నేను నమ్మలేను. ఐఎమ్ సారీ. లారీ కింద పడి మొహం పూర్తిగా చితిపోవడంతో ముందెవరో తెలుసుకోలేకపోయాం. శవానికి ఉన్న ఈ దుస్తుల్లో పర్సు అడ్రస్ చూసి తెలుసుకోగలిగాం. ఏమిటి బాబాయ్, యాక్సిడెంట్ జరిగిందా? ఎవరికి? ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్, మాట్లాడే బాబాయ్. విశ్వనాథ్ కమ్మ. బావగారుగా? అవునమ్మా, అతను చనిపోయాడు. ఏమండి? అక్క! బాబాయ్! అక్క! అక్క! అలా జరగడానికి వీల్లేదు. శాస్త్రం పేరు చెప్పి మా అక్కను విధవం చేయడానికి వీల్లేదు. ఝాన్సీ, ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్, 3 రోజుల ముందు తన జీవితంలో అడుగుపెట్టిన వాడు పోయినంత మాత్రాన ఎన్నో ఏళ్లుగా తను పెట్టుకునే పువ్వులు, గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి? అది ఆచారం అమ్మా. పోయిన మనిషిని మర్చిపోయి బ్రతకాలంటారు. అలాంటిది అద్దంలో చూసుకున్నప్పుడల్లా కుంకుమ, కళాకాంతులు లేని మొహం కనిపించగా అతను పోయాడని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుని ఏడవటానిక ఈ ఆచారం? 10 మందిలోకి వెళ్ళినప్పుడు అవయవ లోపమే కాక 5వ తనం కూడా లోపమేనని పరిచయం లేని వాళ్ళు కూడా అంటుంటే కుమిలిపోవడానిక ఈ ఆచారం? ఆడపిల్లల అనుక్షణం ఏడిపించడానికి ఏర్పాటు చేయబడ్డ ఈ ఆచారాల్ని మా అక్క పాటించదు. కానీ అది తప్పమ్మా. తప్పొప్పులనేవి దేవుడు పెట్టినవి కావు, మనిషి ఏర్పాటు చేసుకున్నవి. చావన్నదే దేవుడు పెట్టాడు కాని బ్రతికున్న ఆడదాన్ని చచ్చినట్టు ఏడుస్తూ బ్రతకమని ఏ దేవుడు చెప్పలేదు. ఝాన్సీ, నలుగురు తప్పుగా అనుకుంటారే. నలుగురు అనుకోవడం కంటే మా అక్క నవ్వుతూ ఉండడమే నాకు ముఖ్యం. పసుపు కుంకాలతో తను ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. పట్నం వెళ్ళాక నేనే మరో మంచి సంబంధం చూస్తాను. 10 కాలాల పాటు మా అక్క మహాలక్ష్మిలా ఉండేటట్టు చేస్తాను. పెళ్ళి వారం తిరగకుండానే మీ అక్కయ్యకి చాలా అన్యాయం చేశాడా దేవుడు? తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. అసలే ఆవిడ అవిటిది, ఇప్పుడు ఇలా కూడా జరగడంతో. చూడు మిస్టర్ దినకర్, బాధపడే మనిషి బాధను పోగొట్టాలని ఆ బాధకి కారణాన్ని గురించి మాట్లాడితే బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఎలాగంటే, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా హీరోలాగా మేసం పెంచేవాడిని. నా మేసం చూసి మా కాలేజీలోని అమ్మాయిలందరూ డమ్మాల కింద పడిపోయేవాడు. ఆ తర్వాత మొహాన్ని నీళ్ళు కొట్టి లేపేవాడు అనుకోండి. ఒక రోజున షేవింగ్ చేయించుకుందామని నేను మంగళ షాప్కి వెళ్ళాను. వాడి మూడ్ బాగోక నా మేసం తీసేశాడు. దాంతో అద్దంలో నా మొహం చూసుకుని నేను బోరుమన్నాను. లాగి ఒకటిస్తే వాడు బోరుమన్నాడు. మా ఇద్దరిని చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ బోరుమన్నారు. ఈ బాధ భరించలేక మనశ్శాంతి కోసం రూమ్కి వెళ్ళాను. అక్కడ తగిలాడు, నిప్పుకోళ్ళగా మా రూమ్మేట్. ఆహా, ఎంత అందమైన మేసంరా! నా మేసం కన్నా నీ మేసం ఎంత బాగుండేదిరా! నీ మీసానికి సంపెంగ నూనె ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను రా అని చెప్పి గుర్తు చేసి చంపాడు. దాంతో ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఏమిటది? మళ్ళీ మేసం పెంచాలనా? కాదు, ఆ రాత్రికే ఓ మంచి ముహూర్తం చూసుకుని వాడి మేసం కూడా తీసేశాను. దాంతో వాడు అద్దంలో చూసుకుని వాడు బోర్, నేను అద్దంలో చూసుకుని నేను బోర్. బోర్ బోర్ బోర్. అది అలా మీరెప్పుడు పువ్వులా నవ్వుతూ ఉండాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.